ప్రపంచం సేవింగ్స్‌కే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయిలో రిటైర్మెంట్ కలలు, విదేశీ యాత్ర లక్ష్యాలు, ఆర్థిక స్వాతంత్ర ఆశయాలు చేరుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే మెరుస్తూనే ఉంటాయి కానీ, గత 2 ఏళ్లుగా పసిడి, వెండి జిగేలుమన్నాయి. ఏ దశలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు కాసులు గుర్పించాయి. కానీ ఏడాది జనవరి నుంచి బంగారం 25%, వెండి 45% వరకు పతనమయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే పాక్‌ని తిప్పేశారు అంటూ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు టీ20 ప్రపంచ కప్‌లో శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఘన విజయంతో కప్పు వేటను ఘనంగా ప్రారంభించింది. గ్రూప్ 1లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 64 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మందన 44 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్స్‌ల అర్ధశతకంతో విజృంభించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 35 బంతుల్లో 36, 4 ఫోర్లు రాణించింది. చివరిలో రిచా ఘోష్ 17 బంతుల్లో 34 కొట్టింది. 5 ఫోర్లు, 1 సిక్స్ దంచి కొట్టింది. పాకిస్తాన్ బౌలర్లో సాదియా, ఫాతిమా, సనా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదంలో పాకిస్తాన్ 17 ఓవర్లలో భారీగా దెబ్బతింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంతర్జాతీయ టీ20లో భారత్ తరపున అత్యధిక సిక్సులు కొట్టిన భారత్గా స్మృతి మందన అవతరించింది. 86 సిక్సులతో హర్మన్‌ప్రీత్ పేరిట ఉన్న రికార్డును స్మృతి అధిగమించింది. టీ20 ఫార్మాట్లో పాకిస్తాన్పై భారత్ గెలిచిన మ్యాచ్లు ఇరు జట్ల మధ్య 17 మ్యాచ్లు జరిగితే 14 భారత్ గెలిచింది, 3 మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. ఇంకోవైపున మహిళా టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ గుర్తింపు పొందింది. 165 వికెట్లతో దిపాలా పదావోంగ్ థాయిలాండ్ పేరిట ఉన్న రికార్డును దీప్తి సవరించింది అన్నటువంటిది హైలైట్.